వదినే వదినే ఓ వదినే ఏటు వేది కనబడతలేదు ఎట్లా పోతే నాకు చెప్తుంది కదా ఎండ పాడుగాను ఇట్లా దంచి కొడుతుంది కూరగాయల రేట్లు కూడా ఎండ లెక్కనే మండిపోతున్నాయి 200 పెడితే 4 రకాల కూరగాయలు కూడా రాలేదు ఎట్లనో ఏమో ఈ ఎండకు నడుచుడు నాతోటి అయితే లేదు ఎవరు బండైనా కలిస్తే బాగుండు పిల్లగాడికి కళ్ళు కనబడతలేవా ఏంది ఆపుకుండానే పోతున్నా గుడ్డోడా వింటాడు పల్లెటూరులో ఇంత అందమైన అమ్మాయా చిచి ఇంత అందమైన ఆంటీయా ఈ అమ్మ లిఫ్ట్ అడిగింది నేనేమో ఆపకుండా వచ్చిన ఆపిన అయిపోవు ఇప్పుడు మళ్ళీ రివర్స్ పోయిందనుకో ఏమనుకుంటుందో ఏమో ఏమన్నా అనుకోని పోయి ఆంటీని ఎక్కించుకున్నదే కావాలి ఈ పిల్లగాడేంది నేను ఇక్కడ ఆపితే గాడి పోయి ఆపి వెనక్కత్తాడు పిచ్చాయేంది దీనికి मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్ హలో ఆంటీ ఇందాక నేను వెళ్తుంటే లిఫ్ట్ అడిగింది మీరే కదా అడిగినా అప్పుడు ఆపలే కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు సారీ ఆంటీ మీరు చెట్టు కింద నీడకున్నారు కదా నల్లద్దాలు పెట్టుకున్నా కనవాళ్ళే సారీ ఆపకపోతే గుడ్డోడు అని నేను అనుకున్నా సరే రండి ఆంటీ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ముచ్చట తర్వాత గాని నన్ను ఆంటీ అని పిలవకు నీకు ఆంటీ లెక్క కనబడుతున్నానా సారీ ఆంటీ అంటే సిటీలో ఆంటీ సిటీలో పిలిచి అట్లా అలవాటైంది ఏమనుకోకండి సారీ రండి ఎక్కడికి వెళ్ళాలి పక్కవాడలోనే మా ఇల్లు ఎండ బాగా కొడుతుంది కదా అందుకే లిఫ్ట్ అడిగిన మా ఇంటికి వెళ్ళాలి అవును ఈ ఊళ్ళో నువ్వు కొత్తగా కనబడుతున్నావు ఎవరింటికి వచ్చినావు ఇక్కడే రజాక్ అని మా దోస్తు ఉంటాడు నేను హైదరాబాద్లో ఉంటా సమ్మర్ హాలిడేస్ కదా ఆఫీస్ లీవ్ పెట్టుకొని ఒక 1 వీక్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఓ ఆ పిల్లగాడా అంటే బక్కగా నల్లగుంటాడు ఎప్పుడు గడ్డం గీసుకొని బోర్డు మూతేసుకొని ఉంటాడు వాడే నా చెడ్డి దోస్తు అవునా అతను మా ఇంటి పక్కనే ఉంటాడు చాలా మంచోడు ఎప్పుడు వదిన అనుకుంటూ మా ఇంటి చుట్టూ తిరుగుతాడు అరే వీటి దగ్గరేనా అవును రండి ఆట వెళ్తున్నా కూర్చోండి హాయ్ వదినే హాయ్ రా హాయ్ రజాక్ మీ ఫ్రెండ్ అంటే కదా నీ గురించి చెప్తుండు అవును మేడం చాలా మంచాడు అవును వదినే ఈ నా దోస్తే నా చెడ్డి దోస్తు చాంగ దోస్తు లుంగి దోస్తు అన్ని రండి అవును వదినే ఏ రాసిండు ఓ అదా నేను కూరగాయలకి వెళ్ళిన మార్కెట్ కి ఎండ చూసిన ఎట్లుందో ఆకు కొడుతుంది కదా నడవలేక ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇస్తారా అని చూసిన ఇంతలో మీ ఫ్రెండ్ వచ్చిండు లిఫ్ట్ అడిగితే ఇచ్చిండు అవును మేడం వీడు నా దోస్తు నిజమైన దోస్తు విఎస్ వాళ్ళకు లిఫ్ట్ మంచిగా ఇస్తాడు వీడు సరే వదినే పోయేస్తా లోపలికి కొర్రి అయ్యో ఎండ చూసిండ్రా ఎట్లుందో ఇంటికాడికి వచ్చిండ్రు ఏమైనా దాక్కుండా పోతారా చల్లగా ఏమైనా తాగుతారు రండి ఇస్తారా ఇస్తారా అంటే ఏంటి
బీర్ తాగిస్తా. అది కాదురా, వదిన ఉద్దేశం ఏంటంటే ఎండలో ఉన్నాం కదా, ఏదైనా మధ్యలో చేరిపోతా చేస్తుంది కావచ్చు కదా. మంచి రెస్టారెంట్ పోదాం, కూల్ రెస్టారెంట్. అయ్యో ఎందుకట్లా చెప్తావు పిల్లగా? నువ్వు వెళ్ళు వదిన, మేము వస్తాం, నువ్వు వెళ్ళు. సరే. అవును, నువ్వు నన్ను వదిన అని పిలుస్తున్నావేంటి? అంటే ఈయనకి వదిన అయితే నాకు కూడా వదినే కదా, ఫ్రెండ్స్. ఆంటీ కంటే వదినే బెటర్లే. సరే సరే. అది కాదురా, మజ్జిగ 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 లేదు, గిజ్జిగ లేదు. అన్న ఫారెన్ అయినప్పటి నుంచి ఆమె హారన్ కొట్టినప్పుడల్లా వచ్చి పని చేసేది నేను. నువ్వు హారన్ కొట్టాను కూడా నీకు సాగు సరైన మోగిస్తా ఏమనుకుంటున్నావు? నడు. అదేం లేదు, జస్ట్ జస్ట్. సిలిండర్ అయిపోయింది. సరే మొదలైతుందిగా. గ్యాస్ ముందు లోపల పెట్టాలి, అంతే కదా. ఉంటాగా నువ్వు ఎట్లెత్తావు పని? ఇంట్లో ఏ పని చేయాలన్నా నేనే ముందు చేయాలి. అది కాదురా, అది విషయం ఇదే సప్లై నీకు చెప్పు, అది నేను చేయాలి. ఏం లేదు రజాక్, ఈ సిలిండరు లోపల పెట్టాలి. సిలిండరా? సరే వదిలే, సరే. రజాక్ చాలా మంచి పిల్లోడు తెలుసా, ఏ పనైనా చేస్తాడు. సరే నేను లోపల పెట్టుకున్నా, పట్టుకున్నా. సరే వదిలే. అంటే నా ఉద్దేశం, నీకు నడువు నొప్పి కదా, లోపల పెడతావా? పెట్టు. ఏదేమైనా సరే పెడతా. తరుగు తరుగు. ఏమైంది పిల్లగా, ఇంకా తీసుకొస్తలేదు? ఏం లేదు, నేను జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. తొందరగా తీసుకురాలి. ఓకే. నడు పట్టుకుంటా. అయ్యో ప్లీజ్ కొంచెం వెళ్ళిపోయి. అంటే ఈ ఇంట్లో ఏ పని అయినా కూడా నువ్వే చేస్తావు కదా, మళ్ళీ పడితే బాగుండదు ఎవరా. సరే పట్టుకోపో. అవన్నీ నేను పట్టించుకోకురా, పట్టరా లోపలికి. అంతేనా? నీ కోసం కాకుండా వదిన కోసం పడతా. అటు వదిలే, ఇక పోయేస్తాం. ఏ పనులు నాకే చెప్పు, సరేనా? సరే, చాలా థ్యాంక్స్. వీళ్ళు లేనప్పుడు నాకు చెప్పు. అరే నువ్వన్నీ పిచ్చి పిచ్చి కథలు పడుతున్నావారా? నేను లడ్డు తినాలంటే నేనే తినాలి, అర్థమవుతుందా? అన్ని కథలు వేసినామనుకో నీ గుండు బాగా కొడతా ఏమనుకుంటున్నావు? సరేరా, నా మీదకి సీరియస్ అయితే అన్నావు కదా, నన్ను అసహించుకుంటున్నావు కదా, అంతే లేరా. నేను ఏదో వారం రోజులు ఫ్రెండ్ దగ్గర ఎంజాయ్ చేద్దామని వస్తే సరేరా పోతా. నువ్వే కూర్చో. నువ్వన్నీ తొక్కలో సెంటిమెంట్లు కొట్టి ఆ వదినకు యాంటీమెంట్ రాయాలని చూడకు. అంటే నీ ఉద్దేశం ఏంద్రా? ఇప్పుడు నీ నా వదినను గోకుతున్నానైనా దరిద్రుడా, పాపం తలుగుతుందిరా. వదినమ్మరా? అదే వదినమ్మనే నీకు. వదినమ్మ అంటే ఏంటిది? తల్లితో సమానం అంతే. నాడు సపరేట్ నాడు. ఒక భరోసా, కానీ ఈ రోజు ఆ నమ్మకాన్ని మీరు ఇంత ఎండలు వచ్చినావు? అంటే సీరియల్ చూద్దామని వచ్చినాం వదినే.
మా దోస్తు గాని వాళ్ళ ఇంట్లో టీవీ వస్తలేదు, డిష్ ప్రాబ్లం అనుకుంటా, అందుకే ఇక్కడికి వచ్చిన. ఏంది నువ్వు సీరియల్ చూస్తావా? అవును అదనే. అసలు నువ్వు నమ్మవు గానీ అన్నం తినకుండా నేను ఉంటా గానీ సీరియల్ చూడదు మాత్రం నేను అస్సలు ఉండా. అంత పిచ్చి నాకు సీరియల్ అంటే. సరే సీరియల్ చూద్దాం. వీళ్ళిద్దరు కలుసుకున్నారా మళ్ళీ? కలుసుకున్నారు కదా చూడే. అవును. పాపం కదా, కళ్ళు ఎట్లా చెప్తుండో చూడు. అరే ఈమె కూడా వచ్చింది. వచ్చి నీకు అంత సంబరంగా ఉందా? అవును అదే చూసినావా? ఇప్పుడు కూడా చూద్దామని. పాపం కదా. ఆగు. వాడు ఇట్లా చేస్తుండో వదినే, ఓ వదినే ఉన్నారా? ఉన్నా. ఏంది పిల్లగా ఇట్లా వచ్చినావు? ఏం లేదు వదినే, మా ఇంట్లో టీవీ ఖరాబ్ అయింది కదా, చెప్పిండు దా చూద్దు. చెప్పిండా? మీ ఫ్రెండ్ సిద్ధు వచ్చిండు, చెప్పిండు దా చూద్దు. ఎంత తెగించినవురా? దా కూర్చో ఇక్కడ. ఇట్లా ఉండు, మెడల్ వస్తాయి. వదినే, ఆడదే ఆధార్ కార్డు పెట్టవా? సరే ఇవే పెట్టరాదు. తీసుకురా. నువ్వు మొన్న చూసిన సీరియల్? చూసినా రజాక్, ఈ సీరియల్ మస్తు ఉంటది కదా. మస్తు ఉంటది వదినే. అవును అవును వదినే, నేను కూడా రోజు చూస్తా. అసలు ఆ సీరియల్ చూడండి నేను అమ్మేది తెలుసా? అవునా? అవును, మస్తు కామెడీ ఉంటది కదా. సరే సరే, మీరు సీరియల్ చూస్తూ ఉండుర్రి, నేను చాయ్ పట్టుకొత్తా. సరే వదినే. చక్కెర తక్కువ. షుగర్ ఉందా? జస్ట్ అలా కొంచెం ఉంది వదినే. ఏంట్రా ఇంకా చెప్తున్నావు వదిన మీద అంత చూపిస్తున్నావు ఏంట్రా నువ్వు? నేను ఇక్కడ సీనియర్ రా నేను. ఇక్కడ సీనియర్లు జూనియర్లు ఏం ఉండదురా, ఎవరి టాలెంట్ వాడిది. అర్థమైందా? కావాలంటే నువ్వు ట్రై చేసుకో. నీకు టాలెంట్ ఉంటే నీకు పడుతుంది, నాకు టాలెంట్ ఉంటే నాకు పడుతుంది. అర్థమైందా? అరే నిన్ను కర్మానికైనా నా ఇంటికి రమ్మన్నా నేను. నన్ను రమ్మన్నందుకు గిట్ట అడుగుతావరా నువ్వు? అరే పిచ్చోడా, నీ టాలెంట్ ఏందో చూపించుకోరా. ఎందుకు రా కుక్ అవుతున్నావు? పక్క పొంటి పిల్లలు కదా అని ఏదో చెప్పిన పని చేస్తున్నారు కదా అని మంచిగా మాట్లాడి ఇంట్లోకి రానిస్తే మీరు చేసే కథలియా మీ రోగం తిరిగేటట్టు చెత్తాగుర్రి. నన్ను డిస్టర్బ్ చేయకు, మధ్య మధ్యలో నాకు పుల్ల పెట్టకు చెప్తున్నా. అరే డిస్టర్బ్ చేసేది నువ్వురా, నేను కాదు. చూడు సీరియల్. అయినా నీకు విషయం చెప్పాలరా, వాళ్ళని ఇంట్రెస్ట్ చూస్తే ఎందుకో నాతో ఏదో విధంగా ఉన్నట్టుగా. సర్లే కానీ నువ్వు అక్కడ కూర్చో. అరే చూర్రా టీవీ. ఏంది వదినే చాయదేలే? చక్కెర లేదు. ఏంది వదినే చక్కెర లేదా? ఉండే తీసుకొస్తా. అవును, చక్కెర అయిపోయింది కాబట్టి చాయ్ పెట్టలే. అమ్మని అమ్మ, నన్ను చక్కెరకి పంపి ఇది చక్కెర కిందలు ఆడుతున్నావురా నువ్వు. అయినా నా బతుకు గడ నేనే పోతి. వదినే ఇగో చక్కెర పట్టుకొచ్చిన. వదినే ఇగో తీసుకొచ్చినావా? చాయ్ పెట్టు. సరే చాయ్ పెట్టుకొస్తా, కూర్చో.
చేతులు కాకపోతే నీకెందుకురా? నీ టాలెంట్ ఇది, నా టాలెంట్ నాది. ఏంద్రా చక్కెర అనగానే లేచి ఉరుకుతాను అంటే మూతి వలిపోద్ది. అరే ఇట్లా నువ్వు ఉండవు. నువ్వు వచ్చింది మొన్నరా ఆమెకి ఏం కావాలో ఎప్పుడెప్పుడు ఏం కావాలో నాకు తెలుసు. అర్థమవుతుందా? ఎప్పుడు వచ్చినామని కాదురా దరిద్రుడా. వీడికి చెప్పినవుతి మహేష్ బాబు డైలాగ్ కానీ చూడు. ఇక్కడ నా టాలెంట్ నాది. పదిన బాగా పెడతాయి ఛాయ్. వదిలే ఫస్ట్ సెకండ్ నాకు ఫస్ట్ సెకండ్ అబ్బా సూపర్ వదిలే. హైలైట్ పెట్టావు తెలుసా? వదినే ఇలా అమృత వేసి ఇట్లా చేసినాం ఏంది ఇంత తీయగుంది. నువ్వు తీసుకొచ్చిన చక్కెర చక్కెర ఎవరు తీసుకొచ్చినా చేసి నువ్వు కావాలనే అమృత లేకుంటే నువ్వు చెప్తే. అందుకే కదా నేను సెకండ్ ఇచ్చి మరి నీకు థ్యాంక్స్ చెప్పిన. చాలు ఈ ఛాయ్కి ఇంత చెప్తున్నారు మీరు. చాయ్ అందరు చేస్తారు వదినే, నీ లెక్క రుచికరంగానే కొంతమంది చేస్తారు. మరొకసారి థ్యాంక్ యూ వదినే. శాంతి సీర అయిపోయింది, మనం పోదాంపా. వదినే మేము పోయేస్తాం. థ్యాంక్స్ వదినే. పోతున్నాం వదినే. సరే నిజంగానే పోతున్నారా? ఎందుకు ఏమైంది? ఒంట్లో బాగా టాబ్లెట్ ఏమైనా తీసుకురావాలా? చెప్పాలి. అది ఏం లేదు పిల్లగా, 2 రోజుల్లో పండగ వస్తుంది కదా, అందుకని పొద్దున్నే ఇంట్లో బూజులన్నీ దులుపుదామని దులుపుతుంటే నడుం పట్టింది. అర్థమైంది వదిలే, ఏం లేదు. ఇప్పుడు ఈ బూజు మొత్తం దులుపుతావా? నేను రెడీ. దరిద్రుడా, ఇంట్లో బూజు అంతా దులుపుతావా? మార్కులు కొట్టేద్దామనే చెప్తారా? నీకంటే అడ్వాన్స్గా ఆలోచిస్తా. రేపు చూపిస్తాను నా పనితనం ఏందో. ఏదేమైనా కూడా వదినే నా వదినే చూపిస్తారా నా ప్రభావం చూపిస్తా. అరే పొద్దున్నే వచ్చి నేనే ఆకలి ఉడదాం అనుకున్నా, కానీ పాపం నడుము నొప్పి పెట్టుకొని కూడా వదిలే లేచి ఆకలి ఉడుచుకుంటాను. ఆ ఆకలి నేనే ఉడిచింది అనుకో, వానికంటే ఎక్కువ మార్కులు నేనే కొట్టేయచ్చు. అప్పుడు మా వదినకు నా మీదనే ఎక్కువ ఫీల్ ఉంటుంది. ట్రై చేస్తా. వదినే 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 ఏంది వదినే చెప్పు. నాకు ఘోరంగా బాధ అనిపిస్తుంది. నువ్వేమన్నా అనుకో, నేను లేననుకున్నావా? చెప్పు. నీకు నడుము నొత్తే ఒక మాట నాతో చెప్తే అయిపో కదా. నేను వచ్చి ఆకలి కూడా పోదునా? సరే తీ వదినే, నువ్వు చెప్పడానికి మొహమాట పట్టట్టున్నావు కానీ నేను ఉడుతా వదినే. నీకెందుకు బాధ వదినే? అబ్బా నువ్వు ఏం ఆలోచించవు వదినే, నేను ఏం అనుకోను వదినే, నేను ఏం అనుకోను వదినే. అబ్బా వదినే నువ్వు అరా. అరే ముళ్ళ పంది, నాకు తెలుసురా నువ్వు వస్తావని. అందుకే 3 గంటలకి వచ్చి ఇక్కడ వండుకొని ఉన్నా నేను. ఊరు తావరా, ఊడు ఇగో ఊడురా, ఊడు 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 ఊడు. నీ కూతురా నా కమండలం. అరే అయ్యా ఏంద్రా నువ్వు బాగు దొరికిస్తాను. నేను ఉడతారా? తొంకపోరా, తొంకపో. గుడ్ మార్నింగ్ వదిలే.
ఏమైంది ఇద్దరు కొట్టుకుంటున్నారు? కొట్టుకోవడం కాదు వదినే, నీకు నడుము నొప్పి ఉన్నది ఇంకా లేవలేదు కదా అని వీడు ఆకిలి ఉడుస్తా అంటాడు, నేను బోల్దవుతా అంటాడు. అవును వదినే. అవునా సరే, నువ్వు ఆకిలోడు, నువ్వు అలుపు జల్లి. సరే వదినే, ఇగో ఆకిలి ఈడే కొడతారు, నేను బోల్దా ఉంటా పోయి. సరేనా? మీరు రెస్ట్ తీసుకో వదినే. అగో చీపు ఎక్కడే ఉంది, ఆ చీర తీసి లోపల పడి. వదినే ఆకిలి మొత్తం ముడిచిన. ముగ్గేసినావు మరి? ముగ్గ నువ్వు ఏమంటే అది కూడా వేస్తావు వదినే. వీడు ఇంట్లో ఏమో చేస్తాండి ఏంది వదినే? అంటే గిన్నెలు ఉన్నాయి కదా తోముతుండు. కంచాలు కడుగుతాడా? జస్ట్ వాడు బోర్లే తోముతాడు వదినే. కానీ ఈ వదిన కోసం ఈ మరిది ఏం చెప్తాడో తెలుసా? ఏం చెప్తా చెప్పా, చేసి చూపిస్తా. వదినే వదినే ఎడిపోతున్నాడు. నా కోసం ఏదో పని చేసి చూపిస్తాడట. ఆడే చూపిస్తాడా? నేను కూడా చూపిస్తా. ఎంతకు తెగించినవరా బట్టలు వినడానికి కూడా. ఈ బతుకు ఇల్లు తుడుతానవా? చెప్పుతావురా, మార్కులు కొట్టేద్దామనే. నేను అసలు ఒప్పుకోను, చూపిస్తా. వదినే ఇగో గోలుదోమినా, ఇల్లు తుడిచిన, నీకోసం స్పెషల్ గా టీ పెట్టినా వదినే. కోసం చేసినావు ఇవన్నీ? నీకోసం ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఏమిటి వదినే? ఏం లేదు, సాయంత్రం 6ంటికి ఒక్కనివే మా ఇంటికి రా. సింగిల్ ఏం చూస్తున్నావు? ఆ పిచ్చోడు చూస్తాడేమో అని. నువ్వు ఒక్కనివే సాయంత్రం 6ంటికి రా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది నాకోసమే. ఓకే, థ్యాంక్స్ వదినే, బాయ్. వదినే వచ్చినావా? అబ్బా ఏమైంది? ఏమో వదినే, నువ్వు ఏ పని చెప్పినా ఎంత పని చేసినా కూడా అసలు ఏమనిపించలేదు. ఇక అవును, సర్ప్రైజ్ అన్నావు కదా, ఏం చేసినావు? ఆకులు ఉడిచిన వదినే. లేరు కదా? లేడు, నా కోసం చాయ్ పెట్టిండు, వెళ్ళిపోయిండు. నువ్వు బయట ఎట్లా బట్టలు మొత్తం ఉతికిలా? సిద్ధు, నా కోసం బట్టలు మొత్తం ఉతికినావా? నీ చీరలు మొత్తం ఉతికి ఆరేసినావు వదినే. చూసినావా నీకోసం ఎంత చేసిందో? ఎంత మంచోని సిద్ధు.
నేను కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. నిజం చెప్పు అంతే. నిజం. నా కోసం. నీకోసమే. ఒట్టు ఒట్టు సిద్ధు. ఏంటి వదిన? ఇప్పుడు చెప్పా. సాయంత్రం 6ంటికి నువ్వు ఒక్కనివే. నేను ఒక్కనే? అవును, నువ్వు ఒక్కనివే. వదిలే ఒక్క నిమిషం జస్ట్ చెప్పనివా? అది చూడు వదిలే. ఏమిటి? ఏం లేదు వదిలే, అట్టికి మీరు ఒక్కనే రావాలి అంతే కదా? చెప్పలే కదా 6ంటికి రమ్మని, కానీ కరెక్ట్గా గెస్ చేసిన. సాయంత్రం 6ంటికి నువ్వు ఒక్కనే మా ఇంటికి రా, నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. సరే వదిలే, 6ంటికి రావాలంటే ఇప్పుడు పోవాలి కదా? సరే. నీకు ఏ షర్ట్ అంటే ఇష్టం వదిలే? ఏది వేసుకున్నా మంచిగానే ఉంటావు. నాకు తెలుసు, ఆ షర్ట్ నా దగ్గర ఉంది, వేసుకొని వస్తా నీకోసం. సరే వెళ్ళొస్తా. ఇంక వెళ్ళు. వదనే వదనే, అసలే 6 గంటలకు రమ్మన్నది. వదనే వదనే, ఆగవే బాబు. వదనే నువ్వెందుకు వచ్చినావురా? నేను ఎందుకు వచ్చినా కానీ ఈ టైంలో నువ్వెందుకు వచ్చినావురా? నన్ను ఒక్కనే వదిన రమ్మన్నది 6 గంటలకు. నిన్ను 6 గంటలకే రమ్మన్నదా? అవును, ఏదో సర్ప్రైజ్ ఇస్తా అన్నది. సేమ్ నాతో గట్నే చెప్పింది, నన్ను 6 గంటలకే రమ్మన్నదిరా. అంటే మరి ఇద్దరు తరా, మరి ఎందుకు రమ్మన్నదంటావు? ఏమో మళ్ళీ ఏమన్నా పని చెప్పేది కదా మళ్ళా. వదనే వదనే వచ్చిర్రా, రండి, మీకోసమే చెప్తున్నా. ఇద్దరు ఒకేసారి సిగ్గుపడుతుంది. నాకేం అర్థమైతే లేదు, నాకేం అర్థమైతే లేదు. వదనే వదనే వచ్చిర్రా, మీకోసమే చూస్తున్నా, రారీ. ఇద్దరి కోసం చూసుకుంటా, నాకేం అర్థమైతే లేదు. ఏదో సర్ప్రైజ్ అయింది కదా, చూద్దాం పక్కన. రండి. వదనే ఏంటి సర్ప్రైజ్? ఓ, మీకు సర్ప్రైజ్ ఇస్తా అన్న కదా. మాకు కూడా సిగ్గు అవుతుంది వదిలే. ఏం కాదు చెప్పు. ఎట్లా చెప్పు? అయ్యో ఎట్లా చెప్పు వదిలే, అసలే పట్టుకోలేకపోతాను. చెప్పన్నా వదిలే, లాగ్ చేయకు. సరే. ఏమండి? కాదు నన్ను. ఉండరా, మిమ్మల్ని ఇద్దరిని కాదు, మా ఆయనని. మా ఆయనని. మీ ఆయనరా? ఏమన్నా మనకంటే ఎక్కువ సాకిడి చేసినాడా? కాదు, పర్మనెంట్ సాగిరాడు. అలా ఆయన చెప్పింది కదా అప్పుడే. నమస్తే అన్న, ఎప్పుడు వచ్చినవే? నీ అద్దం పగిలింది. లోపల గుండెకాయ వలిగింది మదనే, బోడీ అద్దాలు కూడా అడిగిండు. రాన్నా, కరెక్ట్ టైంకి వచ్చినావు. ఇదేనా వదిన సర్ప్రైజ్? సూపర్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. నీ గురించి మొత్తం చెప్పిన.
సిద్ధు ఇగో మా ఆయన నమస్తే అన్న. దుబాయ్లో ఉంటాడు, ఇందాకనే వచ్చిండు. ఏమైందన్నా అత్తమ్మ చెప్పలేదు? చెప్దాం అనుకున్నారా? మీ వదిన చెప్పొద్దాను అంటే సర్ప్రైజ్ ఇస్తాను, అందుకే ఇచ్చింది. ఏమండి మీరు లేనప్పుడు రజాకైతే నాకు అన్ని పనులు చేసి పెట్టాడు తెలుసా. ఎంత మంచోడు. తను చేసిందే కాక తన ఫ్రెండ్ సిద్ధు తను కూడా అన్ని పనులు చేశాడు. ఎంత మంచోడు తెలుసా. మీరు లేని లోటే లేదు. అట్లా చూసుకున్నారు నన్ను. నేను లేకున్నా కూడా వాళ్ళకి మంచిగా సాయం చేసి ఎప్పుడన్నా ఒకసారి రాండి మందు తాగుదాం. అన్న తప్పకుండా. ఇన్ని రోజులు ఇక మేము చూసుకున్నాము. మావాడు ఏదైనా చిన్న చిన్న పనులలో సహాయపడ్డాడు. ఇక మీరు వచ్చారు కదా అన్న, ఇక మనకి ఏమి డోకలేదు. సరేనా? వెళ్ళేస్తాం. మంచిది. బాయ్ వదినే. బాయ్ వదినే. సరే బాయ్ వదినే. వెళ్ళండి. పోయేస్తాం వచ్చింది కదా మా ఆయన. సారీ. ఏమైంది మళ్ళీ వచ్చినా? అద్దాలు దీనికి ఇంకో అద్దం పెట్టుకుంటాను. పోయింది కదా. అరే అది ఏం తిన్నా పడ్డట్టున్నదిరా చూడు. రేపు చూసుకుందాంపా, ఇప్పుడు అంత టైం లేనట్టున్నది. బాబు టైం లేదు అసలే, అన్న ఆగేటట్టు లేడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాకీర్ క్రియేషన్స్. చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాకీర్ ప్రొడక్షన్స్. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పండి కట్టుంటది గట్టి కొట్టండి. అందరు దానికోసం ఆశపడితే ఆరాట పడితే గిట్నే ఉంటది. అర్థమైందా? మనది కానప్పుడు మనది కాదు, అవన్నీ వేస్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి సినిమాలు వస్తాయి. బాయ్ బాయ్.